మీరందరూ కూడా మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తున్నా. అదేవిధంగా రాజుగారు మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడినారు ఆయన. నిజంగా వారు ఈ వెంకటగిరి అంటే రాజాగారి సంస్థానం అనేది ఈరోజు వారు మాటలు చూస్తే వారిలో కూడా ఎంతో పేదవాళ్ళకి పరిపక్వమైన పనులు చేయాలనే భావంతో వారు మాట్లాడినారు. మా చైర్మన్ గారు మంచిగా మన మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడినారు. అందరికన్నా మన టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ వారు ఏం చెప్పాలనుకుంటే క్లియర్గా మీకు కూడా తెలియపరిచారు. మాకు రాబోయే ఎమ్మెల్యే గారు, గూడూరు ఎమ్మెల్యే గారు కూడా చక్కగా మాట్లాడినారు. మా మురళి గారు మా బంధువేశారు, వాళ్ళ తాతయ్య నన్ను చదివించింది. మేము పాదిరిగుప్ప మా గ్రామం, అక్కడ టీచర్గా పనిచేశాడు. నన్ను వాళ్ళ తాతయ్య చదివించాడు. ఇప్పుడు మాకు బంధువు కూడా అయినాడు. మా బంధువుకు వాళ్ళ పిల్లలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు మీకు అందరికి కూడా నేను అన్ని పథకాలు పెట్టానంట. ఈరోజు పురుషులంతా రెచ్చగొట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నిజంగా మహిళలంటే భూమితో సమానం. ఈ భూమి అన్నిని భరిస్తూ ఉండదు, ప్రతి ఒక్కరిని భరిస్తుంది భూమి. తల్లి ఆ ఇంటిని భరిస్తూ ఉండదు. తన భర్త కూలి చేసుకుని వచ్చి 10 రూపాయలు ఇస్తే దాంట్లో 5 రూపాయలు భర్త తాగినా 5 రూపాయలు తన తల్లి దగ్గర ఇస్తే ఆ తల్లి బిడ్డల్ని చదివించాలి, ఆ బిడ్డలకి మంచి చేయాలని తపన పడతా ఉంది. ఈరోజు తల్లి అకౌంట్లో డబ్బులు పడతా ఉంటే, పేదవాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు పడుతుంటే మీరు దాన్ని ఖర్చు పెడుతుంటే అదే ఆర్థికంగా గ్రోత్ రేట్ పెరుగుతుంది, అదే దేశానికి అభివృద్ధి అని పెద్ద పెద్ద సైంటిస్టులంతా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ మీరు వేరైన ఆలోచనతో చేసి మా డబ్బులకి అమ్ముడుపోతారా, జగనానికి ఓటేస్తారా? ఒక తుడి చేతులెత్తండి. డబ్బులకి అమ్ముడుపోయే వాళ్ళు చేతులెత్తుందండి. ఈ అభివృద్ధి పోవాలంటే లాస్ట్ లో మీకు వినవలేదమ్మా, జగనన్నకి ఫ్రీగా డబ్బులు ఓటేస్తారా? ప్రాణికి డబ్బిస్తే ఓటేస్తారా? ఒక్కటి ఆలోచించండి. మీరు పొరపాటుగా ఒకవేళ 2000 కాదు, ఇప్పుడు 5000 ఇచ్చేదానికి రెడీ అయిపోయినాడు. ప్రపంచంలో ఉండే నాయకులు కోటీశ్వరులంతా ఓటు చేస్తున్నాడు. కోటీశ్వరులు కడుపు మంట, అది ఆవేదన, అది క్యాన్సర్ మాదిరిగా వచ్చేసింది. పేదవాడు బాగుపడాలంటే, పేదవాడు బాగుపడితే క్యాన్సర్ వచ్చినట్టు ఏ విధంగా అల్లాడిపోతారో అట్లా అల్లాడిపోతున్నారు. అది ఎల్లో మీడియా కానీ, అతనికి సపోర్ట్ ఉంటే పవన్ కళ్యాణ్ కానీ, ఇంకొక ఆమె బాగా వచ్చిందని, ఆమె గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలే. కానీ ఆడవాళ్ళు కాబట్టి మీకు తెలియాల, తల్లి ఏ విధంగా కుమిలిపోతుండదంటే, ఇట కొడుక్కి ఇట కూతురికి కాంగ్రెస్ ఏ విధంగా తయారైందంటే ప్రతి కుటుంబాన్ని రెండుగా చీల్చే కార్యక్రమాలు. చంద్రబాబు మనస్తత్వం ఎట్టుండదో, మాలామాదిని ఎట్ట చీల్చినడో అదే విధంగా చీల్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా కేసు పెట్టి 16 నెలలు జైలుకి పంపించారు. ఆ రోజు పరిమళమ్మ ఏమనింది? శర్మిలమ్మ చెయ్యి అట్నే ఊపింది, ఈరోజు ఊపినట్టే. ఈ కాంగ్రెస్ లో మా నాయన గాని ఇప్పుడు బతికుంటే ఉమ్ముంటాడు నీ మొఖాననింది. మా అన్న పంపించిన బాణం నేననింది, ఆ బాణమే శర్మిలమ్మనింది. మా అన్ననే అన్యాయంగా జైలుకి పంపించినారనింది. మళ్ళీ ఇటు ఊపింది ఆమె. మా నాయన చనిపోతే ఈ కాంగ్రెస్ దుర్మార్గమైన కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ కట్టిందనింది. ఈరోజు ఆమె మాట్లాడుతున్నది ఎందుకు వచ్చిందో ఆమెకు వ్యతిరేక భావం నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అంట 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 4 సంవత్సరాల 11 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు కరోనా 2 సంవత్సరాలు పోయింది. మీకు జగనన్న వచ్చినాక ఏమి చేయలేదమ్మా. మీకు జగనన్న వచ్చినాక మీకు అందరికీ చల్లగా చేస్తుంటే చేతులెత్తండి. ఆ మహాతల్లి అంటుంది, జగన్ రెడ్డి ఏం చేసినా నువ్వు, మా కాంగ్రెస్ వస్తే ఆమె కాంగ్రెస్ అంట. అమ్మా నువ్వు కాంగ్రెస్ అని పోతావు. రాజశేఖర్ బిడ్డగా మళ్ళీ నీకు హెచ్చరించాల నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను తల వంచి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ అంటేనే రాజశేఖర రెడ్డి ఉండిన దానివల్లే ఇండియా అంతా కూడా కాంగ్రెస్ పతమైపోతే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నిలబడింది ఈ దేశం. ఈ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి పక్కన నిలబడింది. ఈ ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళు దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. ఈ రోజు జగనన్న వచ్చినాడు,
కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ వచ్చారు. బీసీలు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏ రోజైనా బీసీల గురించి ఆలోచించాడా? బీసీ లేకపోతే మా పార్టీ లేదన్నాడు. చంద్రబాబును బీసీలకు ఏం చేసినావో చెప్పమంటే చెప్పనంటాడు. ఒక రాజ్యసభకు పంపించమంటే బీసీలను ఒకరిని పంపించాల. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 5 మందిని బీసీలను పంపించాడు. దాంట్లో 2 యాదవ్ కులస్తులను పంపించాడు. ఎమ్మెల్సీలో 9 మందిని పంపిస్తే యాదవ్ కులస్తులు 4 పంపించాడు. అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులకి 2 ఇచ్చాడు, ముత్తరాజుకి 2 ఇచ్చాడు. అదేవిధంగా రజకులకి, అదేవిధంగా మనకు నాయి బ్రాహ్మణ్స్ కి వాళ్ళు పోయి అడిగితే బీసీలు తోకలు కత్తిరిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ మారినాడంట. ఇక్కడ 15 అమ్మఒడి అది చాలా తప్పంట. ఈ రోజు ఆయన వస్తాడంట. రేపు వచ్చిందే ఒక ఇంట్లో ఎంతమంది ఉండరమ్మా? 7 మంది ఉండరు. 7,32,11,000 సంవత్సరం వేసేస్తారు, నెల వేసేస్తారు. మా ఇది నమ్మేది ఎన్నికలమ్మా? ఈ అబద్ధాల పుట్ట, ఈ అబద్ధాలకు సపోర్ట్ చేస్తే ఆ యొక్క ఎల్లో మీడియాని ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా విశ్వాసంగా, నీతిగా, నిజాతిగా ఆ పేపర్లో పనిచేసి ఉంటే ఈరోజు రామోజీరావు మార్గదర్శక ఏమిటది? ఆ అవినీతి ఏమి? అసైన్మెంట్ ల్యాండ్ కొన్నావు నువ్వు. నిజంగా అవినీతిని అందరినీ రాసి అందరూ ముఖ్యమంత్రులను భయపెట్టిస్తావు, అందరూ ప్రధాని భయపెట్టించినావు. కానీ ఈ సింహాన్ని మాత్రం నువ్వు భయపెట్టించలేకుండా పోయినావు. ఆ సింహం ఏదంటే నిజాన్ని నిర్భయంగా తల దించకుండా, మాట మార్చకుండా నిజంగా నిలబడి నిన్ను నీ అవితిని ఎండగడుతుండేవాడే జగన్మోహన్ రెడ్డి గారు. అదే సింహం. నువ్వు గెద్దలుగా వచ్చినా, గొర్రెలుగా వచ్చినా, ఏనుగులు వచ్చినా సింహాన్ని ఎదిరించలేవు. కాబట్టి ఆ సింహమే నిన్ను ఇప్పుడు రేపు రాధాకృష్ణ రేపు ఏమిటి మీ పైన వచ్చుకుండే అవినీతి? దాన్ని ప్రజలకు తెలియపరచండి. పోతారు, స్టేలు తెచ్చుకుంటారు. 1.5 సెంట్ ఇస్తేనే స్టేలు తెచ్చాడు చంద్రబాబు నాయుడు. అవుట్ సైడ్స్ ఇస్తే స్టేలు తెస్తాడు. భూములు 1 ఎకరా ఇస్తే దానిపైన స్టేలు తెస్తాడు. వీళ్ళమ్మ అభివృద్ధికి ఆలోచించేవాళ్ళు. కాబట్టి ఎంతసేపు మాట్లాడినా మీకు తెలిసిన మాటలనే మాట్లాడుతున్నా. మీకు అన్నీ తెలుసు. నిజమైన స్వతంత్రం ఇప్పుడు వచ్చింది. చనిపోతే కూడా ఇంతవరకు బరియల్ గ్రౌండ్ అనేది లేదు, శ్మశానం అనేది లేదు. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అది మనకు వెంకటేశ్వర స్వామి పంపించాడా, యేసు ప్రభు పంపించాడా, అల్లా పంపించాడా నేను చెప్పదలుచుకోలేదు. కానీ దేవుని స్వరూపుడుగా పేదవాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. పొత్తుల కోసం ఆరాటపడి ఏ పొత్తు పెట్టుకుంటే మనం ముందుకు వస్తాము, ఎవరిని ద్రోహం చేస్తే మనం ముందుకు వస్తాము, ఎవరికి వెన్నుపోటు పడిస్తే మనం ముందుకు పోతామని ఆలోచించిన వ్యక్తి ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. మా నువ్వు అది జగన్ అన్నది మళ్ళీ ఇది పెట్టేస్తారు. ఎందుకంటే మనం అంతా జగన్ అంటాం. నేను ఒక రోజు మిస్ అయిపోయి ఈ జగన్ తప్ప నాకు ఏదో చెప్పలేదన్నారు. నేను ఉంగురు కూడా వేసుకుంటే దీన్ని కామెంట్ చేశారు. అమ్మ ఒడి పెట్టిన రోజే నేను ఈ ఉంగురు వేసుకున్నాను. రాజశేఖర రెడ్డి ఫీజు రింబర్స్మెంట్ పెడితే నేను అమెరికాకు పోయినా. అక్కడ ఒక పెద్ద మహాసభ, ఆ తానా సభలో ఈ 10 మందిలో నేను నిజం చెప్తున్నా. ఇది అబద్ధాలు కాదు. ఏది చెప్పినా మీరు నమ్ముతారు. మనిషి మానవుడు చెప్పిస్తే జరుగుతుంది, దేవుడు చెప్పించడు. అందువల్ల నేను నిజం చెప్తున్నా. అక్కడ పోతే అక్కడ నన్ను అందరూ పిలిపించారు. నాయన ఇక్కడ నువ్వు కాంగ్రెస్ గురించో, నువ్వు వైఎస్ఆర్ పార్టీ గురించో, రాజశేఖర రెడ్డి గురించో మాట్లాడకూడదు అన్నారు. సరే సార్ నేను మాట్లాడను. ఎందుకు అక్కడికి వాళ్ళ దగ్గర తగులుకున్నా. ఇంకా మాట్లాడతానంటే కొడతారేమని అది ఒక భయం. నేను మాట్లాడినా సరేనే. ఆయన మన తెలుగు పండితుడు సరైన పెట్టి తీసింది. చంద్రబాబు పీరియడ్లో ఉన్న మండదాంట్లో కూడా రిజైన్ చేశారు. యార్లగడ్డ లక్ష్మీనారాయణ సార్ ఆయన ఉన్నాడు, అడగండి కౌన్సిల్. ఆయన నన్ను చూస్తేనే నారాయణ స్వామి రా స్టేజ్ పైకి అన్నాడు, మాట్లాడన్నాడు. వీళ్ళేమో మాట్లాడొద్దన్నాడు, ఈయనేమో మాట్లాడమన్నాడు. ఏం జరుగుతుందో అందులో అమెరికా అది 20,000 కిలోమీటర్లు 50,000 కిలోమీటర్లు వచ్చి తగులుకున్నాము. మనం నిజాలు చెప్పాల్సి వస్తుంది. ఏం రాజ్యపోతాం తండ్రి అని లోపల కొంత ప్రతి ఒక్కడికి మానవుడికి భయమే కదా. అక్కడ భయం వచ్చింది. లేస్తే నేనేమన్నానంటే, మిమ్మల్ని చదివించిన తల్లిదండ్రులకి మీరు 20,000 50,000 కిలోమీటర్లకు వచ్చారు. ఆ తల్లిదండ్రులకి పాదాభివందనాలు అన్నానమ్మా.
ఒక క్లాప్స్ కొట్టి చూడు వివేకానంద స్వామి కొట్టినట్టు కొట్టి పారేస్తారు